హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మునక్కాడ కర్రీ చేసుకుంటున్నాము. అంటే మిక్స్డ్ వెజిటేబుల్స్ కర్రీ, అందులో మునక్కాడలు వేస్తున్నాను. బఠానీ రాత్రి నానబెట్టి అవి ఉడకబెడుతున్నా అండి. పచ్చి బఠానీ లేదు, అందులో కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టాను. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కడాయి కొంచెం వేయడానికి వదిలేసి ఆలుగడ్డలు కోస్తున్నాను. మునక్కాడలు తీసి పెట్టుకున్నాను. క్యారెట్, ఉల్లిపాయ కట్ చేసి అన్నీ రెడీ పెట్టుకున్నాను అండి. కడాయి వేడయిందండి. నెయ్యి వేస్తున్నా అండి. గ్రేవీ కోసం అని ఉల్లిపాయలు ఎక్కువ కట్ చేసుకున్నా అండి. ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే నేను కంపల్సరీ పచ్చిమిర్చి వేస్తాను. 2 పచ్చిమిర్చి వేసాను ఫస్ట్, ఆ తర్వాత ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలు వేగుతున్నాయండి. అందులో కొంచెం ఉప్పు వేసుకున్నాను. ఉల్లిపాయలు కొంచెం మగ్గుతున్నాయండి. కాలీఫ్లవర్ కూడా తీసుకున్నాను. టమాటాలు కట్ చేస్తున్నా అండి. ఆలుగడ్డ వేస్తున్నాను. మీడియం సైజ్ కట్ చేసుకోవాలి. క్యారెట్ కూడా మీడియం సైజే. మునక్కాడలు అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఉడికిచ్చిన బఠానీలు వేసుకోవాలండి. తర్వాత కాలీఫ్లవర్ కూడా వేసుకోవాలి. అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ వేస్తే కింద అడుగు కూర్చుంటుందని కొంచెం అవి మగ్గిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి వేసానండి. ఆలు, క్యారెట్, బఠానీ ఇవన్నీ మగ్గడానికి మూత పెట్టుకుంటున్నా అండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. అందరూ లాస్ట్లో వేస్తారండి కొత్తిమీర. నాకెందుకో మధ్యలో వేసుకుంటేనే మంచిగా అనిపిస్తుంది. గ్రేవీకి టేస్ట్ వస్తుంది. ఏంటి ఈవిడ మధ్యలో అలా గ్యాప్ చేసి టమాటాలు వేస్తుందని అనుకుంటున్నారా? టమాటాలు అట్లా వేస్తే మంచిగా మగ్గుతాయండి.
కర్రీలో మామూలుగా అలా వేసి మిక్స్ చేస్తే అంత ఉడికినట్టు అనిపించదు, అందుకని మధ్యలో వేసి అలా మూత పెట్టానండి. టమాటాలు వేసి కొద్దిసేపు మూత పెట్టుకున్న తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి. తర్వాత సాల్ట్ వేస్తేనే టమాటాలు కూడా తొందరగా ఉడుకుతాయి. అందులోనే కారం వేస్తున్నా అండి. చూడండి, టమాటా అట్లా మధ్యలో వేసుకున్నందుకు ఎంత బాగా ఉడికిందో. ఆ తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఒకసారి అట్లా మొత్తం కలుపుకున్నాక ధనియాల పొడి వేసానండి, 1/2 స్పూను. ఒక పావు స్పూన్ అంతా మిరియాల పొడి, పావు స్పూన్ అంతా గరం మసాలా వేస్తున్నాను. మాకు ఏ కర్రీలు చేసినా గ్రేవీ ఎక్కువ కావాలండి. గ్రేవీ కోసం ఒక స్పూన్ కొబ్బరి గసాల పౌడర్ ఉండండి, అది పేస్టు, అది వేసేసుకొని కలుపుతున్నా అండి. ఆ కొబ్బరి పేస్ట్ వేసిన తర్వాత అవన్నీ మంచిగా మిక్స్ చేసుకొని వాటర్ పోసానండి. ఉడకాలండి బాగా. ఇంకా ఆలు, క్యారెట్ ఇవన్నీ ఉన్నాయి కదా, మంచిగా ఉడికితే బాగుంటుంది. లాస్ట్లో కస్తూరి మేతి వేసి లాస్ట్లో ఒకసారి ఆలుగడ్డ ఉడికిందా లేదా చెక్ చేసుకుంటే బాగుంటుందండి. వెజిటేబుల్ కర్రీ అయ్యిందండి, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఈ కర్రీని దోశతో, రైస్తో, చపాతీతో దేంతో తిన్నా బాగుంటుందండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.